హలో అందరికీ, ఇవాళ నా ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ బటర్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్లీ నచ్చుతుంది. ఫస్ట్ ఒక 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పెరుగు, హాఫ్ నిమ్మకాయ పిండి బాగా కలిపి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి అది బాగా వేడెక్కాక అందులోనే ఒక చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు కూడా వేసి బాగా వేడవ్వనివ్వండి. తర్వాత ఇందులో ముందుగానే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా వేసి 4 వెల్లుల్లి, కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాక ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు టొమాటో కూడా వేసి బాగా వేగనివ్వండి. వేగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి ఇదంతా బాగా చల్లారాక మిక్సీ వేసి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా అందులో వేసి మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ పాటు వేయించుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఇలా ఉంటుంది. చికెన్ని తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసి బటర్ వేడెక్కాక 4 పచ్చిమిర్చి, కొంచెం షాజీరా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులోనే కొంచెం జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా ఇందులో యాడ్ చేసేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నది కూడా ఒక్కొక్క స్పూన్ జాగ్రత్తగా యాడ్ చేస్తే ఈవెన్గా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మనకి మిక్సీ జార్లో మిగిలిపోయిన దానిలో కూడా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసి కలుపుకోవాలి. మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా ఇందులో వేసి బాగా కలిపేశాక ఒకసారి టేస్ట్ చేసి టేస్ట్కి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మొత్తం బాగా కలిపేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి మొత్తం బాగా ఉడకనివ్వండి. ఉడికాక మనకి పైకి ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి. సో మన బటర్ చికెన్ రెడీ అయిపోయినట్టే. మీ దగ్గర క్రీమ్ ఉంటే పైన క్రీమ్ వేసుకోండి. ఒకవేళ క్రీమ్ లేకపోతే నాలాగా బటర్ వేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోండి. మన బటర్ చికెన్ ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇది రైస్ ఆర్ చపాతీ ఏ కాంబినేషన్లో అయినా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో.